ఎవరిక్కడ కూర్చుంది? ఎవరు? అరే తమ్ముళ్ళు రాండ్రా. ఎవరు ఇక్కడ కూర్చున్నారు? ఎవరయ్యా నువ్వు? బాబు కొన్ని మంచినీళ్ళు ఉంటాయి కదా, కొన్ని మంచినీళ్ళు ఉంటాయి పోయావా? మంచినీళ్ళు లేవేం లేవు, పోయా ఇకంచి. దాహం దాహం లేవేం లేవు, కొన్ని మంచినీళ్ళు పో. అరే రాళ్ళు తీసుకురా పోండ్రా. నీవు కామేశ్వరరావు కదా? నువ్వే కామేశ్వరరావుగే. ఎందుకు నువ్వు కాదంటావు? నువ్వు ఒకప్పుడు ఎట్లా నువ్వు ఉన్నావు, ఎట్లా బ్రతికినావు, ఎట్లా చేసినావు? నీ భార్య బిడ్డలు ఏం చేస్తున్నావు అయ్యా? ఈ స్థితికి వచ్చినావంటే భార్య బిడ్డల్ని బాగా ఏడిపించి వాళ్ళని ఇది చేసినావు, బాధ పెట్టినావు. ఈరోజు ఈ స్థితికి వచ్చినావు. నువ్వు కామేశ్వరరావే, నువ్వు కాదంటున్నావు. చూడు ఇర్జుడు, నువ్వెవరు కాదు, కామేశ్వరవే. నువ్వు మందిని ముంచి చాలామందిని మోసం చేసినావు, చాలామందిని ముంచినావు, చాలామందిని నేర్పించినావు, భార్య పిల్లల్ని నేర్పించినావు. ఈరోజు నీకు ఈ స్థితి వచ్చింది, నీకు ఈ గతి పట్టింది. నువ్వు చేసుకున్నదే నీకు. ఎంతమంది నేర్పించినావు? రోడ్ల పాలైనవా? ఇప్పుడు ఏం సుఖపడుతున్నావు? ఇప్పుడు రెడ్డి గారు, ఆ స్థలం విషయం ఏమైంది? ఏమంటున్నాడు? వాడిని ఆఫీస్కి రమ్మను, ఈరోజు ఖచ్చితంగా సెటిల్ చేద్దాం. ఎంత ఇస్తానంటున్నాడు? అలాగే మనకు లాభం లేకుండా ఏ పని చేయకూడదు కదా. ఎంతో కొంత వాడే మనకు పుణ్యానికి ఇవ్వట్లేదు కదా, లేకపోతే మొత్తం లాగేసుకుందాం ఏదో దగ్గర నుంచి. అలాగనే వస్తున్నా, ఇప్పుడు ఆఫీస్కి వస్తున్నాను.
అరే అన్నా ఆగన్నా, మేము ఉన్నది దేనికన్నా? చొక్కాకు మరకంటిందన్నా. చెల్లోపలు. ఏం చేస్తున్నా ఇంట్లో? ఏం తలుపుకుంటుండే ఏంటంటే? ఓయ్, వినిపిస్తుందా? నిన్నే పిలిచేది. ఏం చేస్తున్నా ఇక్కడ? ఎక్కడున్నావు? లోపల అండి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? పిలుస్తుంటే ఇంతసేపు పిలుస్తుంటే వినిపించట్లే నీకు? ఆ ముఖం ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటా వెనకేంటి? వెనకేంటి? చూపించు, చూపించా. ఏంటది? ఏంటది? బైబిల్ చదువు. నేను వద్దని చెప్పలేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు బైబిల్ చదవద్దని? ఏమొచ్చింది నీకు? ఇవన్నీ ఏంటి? మనకు ఇంత బిల్డింగు, కారు, బంగ్లా నేను సంపాదించట్లేదా? వేరే దేవుడు ఇస్తాడా? మీ దేవుడు అయితే ఇస్తాడా? అవన్నీ మీ దేవుడు ఇచ్చినాయనా? ఏంటిది అది? బైబిల్. అది ఆ బైబిల్ ఇది చేయబట్టే కదా నువ్వు ఇంతగా. ఇది ఇంట్లో లేకుండా చేస్తే కానీ నీకు అప్పుడు నా వైపు ఉంటావు నువ్వు. అంటే మొగుడికి ఛాయ్ పెట్టాలి, కాఫీ పెట్టి ఇవ్వాలనే జ్ఞానం లేదా నీకు? ఇది తీసేస్తే, ఇది ఇక్కడ నుంచి ఇంట్లో లేకుండా చేస్తే అప్పుడు కానీ తిక్కు కూరుతుంది నీకు. కాళ్ళు పట్టుకుంటాను. బైబిల్ ఏం చేయదండి, ఏం చేయదండి. దేవుడు అండి. ఓకే, కాళ్ళు పట్టుకుంటాను. ఇప్పుడు చెప్పు, నేను కావాలా నీ బైబిల్ కావాలా? ఎదిగో తీసుకో. నీ దేవుడు కావాలనుకుంటే నువ్వు తీసుకొని బయటకు వెళ్ళిపో. నేను కావాలంటే ఇంట్లో ఉండు. మీరు కావాలండి, ఇద్దరు కావాలి. ఇద్దరు కావాలంటే కుదరదు. ఇద్దరు కావాలంటే కుదరదు. నేను కావాలంటే నా దగ్గర దేవుడు కూడా లేదు. కుదరదు. దేవుడు అండి మనల్ని కుదరని చెప్పి కుదరదని చెప్పానా లేదా? మళ్ళీ మాట్లాడితే చంపేస్తాను. ఇక్కడే చంపేస్తాను. భోజనం పెట్టే నేను వద్దంట, కానీ దేవుడు కావాలంట. దేవుడు ఎక్కడనో 2 రోజులు భోజనం లేకపోతే తెలుస్తుంది. అండి బాబుని చూడండి. అండి బాబుని చూడండి. నేను ఎక్కడికైనా వెళ్తానండి. అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయనండి. అంటే నేను ఆ ప్రార్థన నేను చేసుకుంటున్నాను కదండి. అంటే మీరు నన్ను ఎక్కడికి వెళ్ళమంటారండి? అంటే నాకు మీరు తప్ప ఇంకెవరు లేరండి. అండి 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 ప్లీజ్ అండి. అండి అంటే మీకు దండం పెడతానండి, నన్ను వెళ్ళమని చెప్పకండి. అండి నాకు నా ప్రార్థన నేను చేసుకుంటానండి. అండి కుదరదంటే కుదరదు. కుదరదు. మీ కాళ్ళు పట్టుకుంటానండి. కుదరదు. పట్టుకుంటానండి. కుదరదు. కుదరదు. నేను కావాలంటే నా ఇంట్లో ఉండు. లేదండి. లేదు, నీకు నీ దేవుడు కావాలనుకుంటే బయటికి పో. అండి నాకు మీరు కావాలి, దేవుడు కావాలండి. నేను వెళ్ళలేనండి. కుదరదు. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేనండి. కుదరదు. మిమ్మల్ని విడిచిపెట్టి కుదరదే. వెళ్ళు. అండి ఇంట్లోంచి వెళ్ళు. వెళ్ళి ఇంట్లోంచి. ఎక్కడ లాభం వచ్చినా వాడే తీసుకుంటాడు మొత్తం.
అసలు ఉరుక్కుంటా పని చేసేది మనం కుక్కల్లాగా పని చేస్తున్నాం మనకు మాత్రం ఏమీ ఇవ్వట్లేదు. 100 రూపాయలు వాడు తీసుకుంటే 1 రూపాయి మనకి ఇస్తున్నాడు. వర్క్ మనది డబ్బులో వాడి. ఈరోజు ఎట్లా చేసైనా వారి పని అయిపోయినట్టే. అలా అన్నీ రెడీ చేశారుగా? ఓకే ధైర్యంగా ఉండు, మేము కూడా అందుకుంటాం వాడిని. ఎట్లా ఓకే అయిపోయినట్టే. కలిపినట్టు మాత్రం ఏ మాత్రం డౌట్ రావద్దు. నీ మేనేజ్ చేస్తావని. సరే ఓకేనా? సరేనా, కాల్ చేస్తాను. అన్నా నమస్తే అన్నా. ఎక్కడున్నావు అన్నా? అవునా అన్నా, ఈరోజు కొంచెం పార్టీ ఏర్పాటు చేసినావు అన్న, వస్తావా? లేదే అన్న, మన కోసం రా. సేమ్ ప్లేస్ అండి. ఎప్పుడు మనం కలుసుకునే దగ్గరే. వచ్చాయన్నా, ఇక్కడే ఉన్నావు, నీకోసం వెయిటింగ్ అన్నారా? ఓకే ఓకే అన్న, రా రా. ఓకే, పేపర్లు తీసి వెనకాల దాసాయి. వానికి పేపర్లు చూస్తే మాత్రం అనుమానం వస్తుంది. వాని పేపర్లు కనపడద్దు, వెనకాల దాసాయి. అవునన్ను నిజమే అన్న, వాడి మైండ్ మామూలు షార్ప్ ఉండదన్న. వాడు చాలా నా కళ్ళ ముందే చాలా చేసిండన్న. కొంచెం అనుమానం వచ్చినా మన పని అయిపోతుంది అన్న. ఏం టెన్షన్ పడ మాకు. ఖచ్చితంగా వానికి అనుమానం రాకుండా ఇప్పుడు మనం చేస్తున్నాం. ఖచ్చితంగా వానికి 1% కూడా అనుమానం రాదు. గుర్తుపడతాడు. నువ్వేం టెన్షన్ పడ మాకు. ఈ రోజుతోటి వాడిని చాప్టర్ క్లోజే. రాగానే మన మొహాలలో వానికి ఏ మాత్రం డౌట్ రావద్దు. ప్రశాంతంగా కూల్గా ఉందాం మనం. వాడు వచ్చినాక ఇక ఈ రోజుతో వాడిని అయిపోయినట్టే వాడు. సరే అన్న, చెప్పినట్టే చేద్దాంలే. అది గ్లాస్ గుర్తుంచుకోండి, ఏ మాత్రం కూడా మారిపోవద్దు. గ్లాస్ మారద్దు. గ్లాస్ మారింది అనుకో, గ్లాస్ మారింది అనుకో మన పని అయిపోయినట్టే. పడేస్తాను, మళ్ళీ వానికి అనుమానం వస్తుంది. అరే అన్నొచ్చిండు. అన్న రానా, రా కూర్చో. అమ్మా ఏంటన్నా అంత డల్గా కనబడుతున్నావు? చూడు అన్న, డల్గా కనబడతలేడు. ఏమైందన్నా? ఏమైంది చెప్పన్నా. మంచిగా ఉన్నది కదా? ఏం లేదు, బాగానే ఉన్నా నేను. ఏదో ఇంట్లో చిన్న గొడవ, ఏదో వదిన అదేంటి అదేదో చేస్తుంది, ఆ బైబిల్ చదువుకుంటా ప్రార్థన ఏదో చేసుకుంటుంది. దాని విషయంలో నాకు కోపం వచ్చింది. మనం ఖుషి చేస్తాం కదా భయ్, ఆ ఖుషి గిషి ఏం లేదు. ఇంటికి పోతే ఆమె ఎప్పుడు చూసినా బైబిలే అంటుంది, అదేదో ప్రార్థన అంటుంది, అటే పోతుంది తప్ప నన్ను పట్టించుకోవట్లేదు భయ్. నన్ను పట్టించుకున్నప్పుడు ఇంకెందుకు, అందుకనే ఇంటికి పొమ్మని చెప్పి పంపించేసిన, నెట్టేసిన. బాగానే ఏం పర్లేదులే అన్న, మనకు తెలియదు దేవుని గురించి మనం చెప్తే మనకెందుకులే. ఆమెకు బుద్ధి వచ్చినప్పుడు ఆమె వస్తలే. కానీ నువ్వేం టెన్షన్ పడ మాకు, కానీ పార్టీ మన కోసం ఏర్పాటు చేసిన. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం పార్టీ. చేద్దామని అన్న తీసుకో. మీరు కానివ్వండి భయ్. ఫస్ట్ తీసుకో అన్న, నువ్వు తీసుకో. ఫస్ట్ నువ్వు తీసుకో. మీరు కానివ్వండి, తీసుకో. మీరు తీసుకో. ఓకే, చేసుకుంటారా? నా ఖుషిగా ఉన్నా కొంచెం. నువ్వేం ఫిగర్ కాకన్నా, ఏం కాదు. కానీ ఏం టెన్షన్ పడ మాకన్నా, మనకా డబ్బు ఉంది. ఖచ్చితంగా వదిన వస్తుంది. నీకన్నా డబ్బు వదిన కావాలి. ఖచ్చితంగా బైబిల్ పక్క పడేస్తుంది, దేవుని విడిచిపెడుతుంది, ఖచ్చితంగా వస్తుంది. నువ్వేం టెన్షన్ పడ మాకు. ఓకేనా? ఏమన్నా దేవుడు అంటారు. అసలు అన్న చూడు, అన్నకా డబ్బు ఉంది, అన్న విడిచిపెట్టిపోతా అదే దేవుడు అని బైబిల్ పట్టుకొని. నువ్వేం టెన్షన్ పడ మాకన్నా, ఖచ్చితంగా వస్తుంది. నేను అన్ని తీసుకొచ్చి పెట్టినా, ఏం తక్కువ చేసినా నేను ఖచ్చితంగా వస్తుంది. మనకు డబ్బు ఉంది అన్న, నువ్వేం బాధపడ మాకు. వెళ్ళిపోతుందా? నువ్వేం బాధపడ మాకు. ఏందిరా మందేంద్రా, తొందరగా ఎక్కింది నాకు. ఇలా ఎక్కడ తెచ్చిండ్రా? ఏమందిరా ఇది? మన పిల్లగాళ్ళు తీసుకొచ్చిలే. కానీ అన్న నీకు చెప్పడం మర్చిపోయినా అన్న. నేను నిన్న అడావుడిలో నువ్వు సంతకం పెట్టకుండా పోయినావు అన్న. మనం నిన్న స్థలం తీసుకున్నాగా.
ఆ పేపర్ మీద సంతకం పెట్టకుండా పోయినా. పెట్టినా కదా నేను సంతకం పెట్టలేదురా? పెట్టలేదన్నా, మర్చిపోయాను. కొంచెం అడవుల్లో ఫోన్ రాగానే వెళ్ళిపోయినావు అన్న. పెట్టలే పెన్ని అన్న సంతకం పెడతాడు. పెట్టలేదన్నా, ఇక పెట్టలేదు. అరే మీరున్నారా నాకు? అన్నా మేము ఉన్నాం. ఖచ్చితంగా అన్న పెట్టు, సంతకం పెట్టు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అరే మీరుంటే చాలురా నాకు, ఇంకెవరు అన్నా. ఉంటామన్నా, ఎప్పుడు నీతో ఉంటామన్నా. మీరుంటే చాలు నాకు. చాలా మంచి పని చేసి అన్నా. అయిపోయింది. ఓకేరా, వీడి ఆస్తి మొత్తం ఇప్పుడు మనదే అయింది. ఇక వీడితో మనకు పని అవసరం లేదు ఇక. ఓకే అయిపోయింది, అయిపోయింది. ఇంకా వీడు మనకెందుకురా, వీడి ఆస్తి మొత్తం మనదే అయింది. ఈ నైట్కి ఇటుకు ఇక్కడ పడుకొని తర్వాత రేపు పొద్దున వాడైపోతాడు. అంతే, అయిపోయింది పో. అంతే. ఇక్కడున్నా నేను, ఇక్కడున్నానా? రే రవి, ఎక్కడున్నారు? నేను మీ ఇంట్లో ఉన్నా కదరా. నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? నేను ఒక్కడనే ఉన్నా కదా ఇక్కడ. వాడేడి? ఎక్కడికి వెళ్ళారు? త్వరగా రండి. అరే తమ్ముళ్ళు ఎడిపోయినరా? నన్ను ఒక్కడిని వదిలిపెట్టిపోయాను చూడు. ఎడిపోయినరా నన్ను వదిలిపెట్టి? ఎక్కడికైనా పోతాం కానీ లేకలే. నీ దుకాణం మొత్తం అయిపోయింది కానీ నీ దగ్గర ఏమి లేదు ఇప్పుడు. అన్ని మా చేతిలోకి వచ్చినాయి. ఇదేంటో తెలుసా? ఏంటిదిరా? నీ ఆస్తులన్నీ మాకు రాసి ఇచ్చినట్టు సంతకం పెట్టినావు. లే, ఇప్పుడు నీ పేరు మీద ఏం ఆస్తులు లేవు. లే చలో లేపండ్రా. రే లేపరా, వీడెందుకు రా ఇక్కడ లేపండి. నా సొమ్ము తిని నన్నే ఎంతమంది సొమ్ము తిన్నావు నువ్వు? మాకు గీతలు చెప్తున్నావా? సరే కానీ వెళ్ళినాడు అబ్బాయ్యా. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, ఇలా ఎంత కాలము నీవు సాగిపోదువు. తమ్ముళ్ళు రే రండ్రా. అరే నాకు ఇంకెవరు లేరురా మీకు తప్ప. అరే చివరికి నా భార్యను కూడా వద్దనుకున్నాను కదరా. అరే ఎంత మోసం చేస్తారా తమ్ముడు రే. అరే పెద్దోడా నువ్వేనా? రే రవి రారా. అరే తీసుకెళ్ళరా, అన్నండ్రా. అరే ఇంతేనా? ఎంత మోసం చేస్తారా రే. మిమ్మల్ని ఎంతగానో నమ్మాను కదరా. నా భార్యను కూడా నేను వదిలేశాను కదరా. మీరున్నారని నేను నమ్మాను కదరా. రే తమ్ముళ్ళు తప్పు చేశాను.
ఘోరమైన తప్పు చేశాను. నా అనుకున్న వాళ్ళందరూ నన్ను మోసం చేసిపోయారు. మంచి వాళ్ళనేమో నేను దూరం చేసుకున్నాను. తప్పు చేశాను, ఘోరమైన తప్పు చేశాను. ఎంతోమందిని నమ్మాను. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నన్ను మోసం చేస్తే మంచి వాళ్ళని నేను మోసం చేశాను. చివరికి నా భార్యను కూడా నేను వద్దనుకున్నాను. నా భార్య దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు ఇప్పుడు అర్హత లేదు. ఏ ముఖం పెట్టించుకొని చూపించాను. ఇప్పటికే నా ఆరోగ్యం అంతా చచ్చుబడిపోయింది. నాకేదో అయిపోయింది. నాకేదో రోగం వచ్చినట్టుంది. తట్టుకోలేని పరిస్థితి. నేనేమని చెప్పుకోను, ఎవరితో చెప్పుకోను. అండి 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 చూడండి అండి ఎక్కడికి వెళ్ళారండి ఇన్ని రోజులు? లేదండి, మీకోసం నేను అంతా వెతుకుతూ ఉన్నాను. దేవుడు ఉన్నాడండి, దేవుడు బాగా చేస్తాడండి. అండి రండి, ఇంటికి వెళ్దామండి. నేను బ్రతికించుకుంటానండి. అండి ఇంటికి వెళ్దామండి. లేదండి, లేకపోయినా పర్వాలేదండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామండి. నేను అక్కడ మిమ్మల్ని చూసుకుంటాను. వద్దు, నేను అందరినీ మోసం చేశాను. ఇంకో నేను ఎన్నో పాపాలు చేశాను. ఆ పాప ఫలితమే ఇది. నిన్ను కూడా మోసం చేసి రోడ్డున పడేశాను. నా ఆస్తులన్నీ పోయాయి. నన్ను అయిన వాళ్ళందరూ దూరం చేశాను. మీకు ఎవ్వరూ లేదనుకోకండి, నేనున్నానండి. అండి దేవుడు క్షమించే దేవుడు అండి. ఎట్లాంటి వారినైనా దేవుడు క్షమిస్తాడు. ఎంత దీనులనైనా, ఎంత ఘోర పాపులైనా క్షమించే దేవుడు అండి. నా మాట వినండి, ఇంటికి వెళ్దాం రండి. ఇంటికి వెళ్దాం రండి. ఇంటికి వెళ్దాం రండి. ఏమి కాదండి, నేను బ్రతకొద్దు దేవుడా. దేవుడు బ్రతికిస్తాడండి. దేవుడు గొప్ప సాక్షిగా బ్రతకాలండి. లేవండి, లేవండి, లేవండి. చూడండి మన బాబుని చూడండి. అండి అన్నం పెడతానండి. ఎన్ని రోజులు అవుతుందో అన్నం తిని. అండి ఏడవకండి, అండి ఏడవకండి. అండి అన్నం తినండి. అండి అన్నం తినండి. నేను ఉన్నానండి, చూసుకుంటానండి. అండి అట్లా అనకండి.
ఎవరున్నారు ఇంకా? అరే చర్చిలో అరుణ అని ఒక సిస్టర్ గారు ఉన్నారు కదా, ఫోన్ చేస్తాను, తనకైనా వచ్చి ట్రీట్మెంట్ చేస్తారని. హలో హలో సిస్టర్, నేను జ్యోతిని మాట్లాడుతున్నాను. ఇట్లా నా భర్తకి కొంచెం ఆరోగ్యం బాగలేదు సిస్టర్, కొంచెం ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ ఇస్తారా? అవును సిస్టర్, ఒకసారి రండి సిస్టర్, ప్లీజ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. చూడండి సిస్టర్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ఇది కుష్టి వ్యాధి లాగా అనిపిస్తుంది సిస్టర్, నాకేమో భయం వేస్తుంది. ఇది తగ్గుతుందంటారా సిస్టర్? మీరేం భయపడకండి అక్క, ఏం కాదు, దేవుడు మనకు అది తగ్గిపోయింది. నేను ట్రీట్మెంట్ ఇస్తాను ఇప్పుడు, సరేనా? ఓకే సిస్టర్. ప్రేయర్ ఆయిల్ గిట్లా రాసేయండి, నేను ట్రీట్మెంట్ ఇచ్చేయండి. ఓకే సిస్టర్, రాస్తాను. అక్క నువ్వు ఇవన్నీ తీసేసి క్లీనింగ్ చేసేయండి. ఇప్పుడు నేను డ్రెస్సింగ్ సంబంధించిన ఏం తేలేదు కదా, బెటాడిన్ అవన్నీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి తీసుకొని వస్తాను. ఇవన్నీ తీసి క్లీన్ చేయండి. ఓకే సిస్టర్, చేస్తాను. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. సరే ఓకే. ఓకే సిస్టర్, చాలా థ్యాంక్ యూ. అన్నయ్య గారు వెళ్ళొస్తాను, జాగ్రత్త, భయపడకండి, ఏం కాదు, దేవుడు ఉండు మనకి. సరే బాయ్. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం కామేశ్వరరావు అనే నేను ఎన్నో తప్పిదాలు చేశాను. మీరు చూసినటువంటి ఈ నా జీవితం మీకు సుపరిచితమే. అయితే నాకు అన్ని ఆస్తులు పోయి వ్యాధితో బాధపడ్డప్పుడు ఏ ఒక్కరు కూడా నన్ను దగ్గరికి తీయలేదు. గుక్కెడు మంచినీళ్ళ కోసం ఆర్తనాదాలు చేశాను. అలాంటి పరిస్థితిలో కేవలం సజీవుడైన దేవుడు మాత్రమే నన్ను దరి చేర్చాడు. నా భార్య ద్వారా నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను ఈరోజు. అదే ఒకవేళ నేను దేవుణ్ణి తెలుసుకొని ఉండకపోతే ఈ రోజున నేను పీటర్గా బ్రతికి ఉండేవాడిని కాదు. అయితే నా భార్య ద్వారానే నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను. బైబిల్ చదవటం నేర్చుకున్నాను, ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. నా యవ్వనంలో చేసినటువంటి తప్పిదములు అన్నీ కూడా వదిలేసి ఈరోజు నేను నూతనంగా జీవించాను. వయసులో ఉన్నప్పుడు తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాం. అలాంటి తప్పులన్నీ కూడా దేవుడి దగ్గర ఒప్పుకుంటే మనకు దేవుడు జీవకిరీటం ఇస్తాడు. ఆయనే నిజమైన సజీవుడైన యేసుక్రీస్తు. దేవుని యందు ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, సజీవుడైన దేవుడు యేసు ఒక్కడే. ఆయనను మించిన దేవుడు మరెవ్వరూ కూడా ఈ ప్రపంచంలో లేరు. ప్రేమించడానికి, మనకు తోడుగా ఉండడానికి ఆయన ఒక్కడే దేవుడు. కాబట్టి చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.